ఏ నుంచి మోపైతున్నారో ఏడికెళ్ళి మోపైతున్నారో దొంగ గోషిగాళ్ళు పట్నం నాలుమూలను రౌండప్ చేసి రోజుకో దిక్కును ఎంపిక చేసుకుని మరీ చోర్కతలు పడుతున్నారు. కొద్ది రోజులుగా రాత్రులు ఇండ్ల పడి సొమ్ములు సర్దుకపోయిన దొంగలు ఇలా పట్ట పగటిలు చూడుండ్రి ఎట్లా బరిదేగిచ్చిర్రో. బండి మీద ఇద్దరు వచ్చిర్రు, దుఃఖం ముంగట ఆపిన్రు. ఒకడు బురక వేసుకొని చేతుల సంచి పట్టుకొని ఉంటే ఇంకొకడు ఇదే హెల్మెట్ తోని షాపులో అడుగు పెట్టిండు. ఇక చూడుండ్రి ఎంతో కొన్నట్టు బిళ్ళ పిచ్చుకుంటా మాట మాట్లాడి ఒక్క సెకండ్లో ఎంత పని చేసిండో. అవ్వర బిడ్డ అన్నను ఒడవనే ఓడిచిండు పో. ఓ అన్న ఇటు నా ఉరకవే, వీడు మళ్ళా పొడిచేట్టు కొడుతున్నాడు. అబ్బర బిడ్డ అటు ఇటు చేసి బయట పడ్డాడు పో. జరిగింది దొంగతనం. ఈ గోషిగాళ్ళు ఎప్పటి సంది నాసు పెట్టుకుంటా తిరిగిండ్రో ఏం కథనో తెలియదు గాని పక్కా ప్లాన్ తోని సంచిగించి పట్టుకొని వస్తే అది కాస్త బెడిసి కొట్టి గింత కథ అయిందుల్లా. కత్తిపోటు పడ్డ అన్న పరిస్థితి నిమ్మల పడ్డదట. దవాఖానలో ట్రీట్మెంట్ తీసుకుంటుండు గాని మరి వీడు ఉత్తరప్రదేశ్ గ్యాంగోడో బీహార్ గ్యాంగోడో అర్థమైతలేదు. పోలీసులు కేసు రాసుకొని విచారణ చేస్తుర్రట. కానీ ఓ అన్నలు దుకాణాలు నడిపేటోళ్ళు జర పైలం చూసిరు కదా, పట్ట పగలు బడిమెగాళ్ళు ఎట్లా దిగిచ్చిర్రో. ఎందుకైనా మంచిది మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది, సరేనా?